ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం అండి. లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, వారు విసుకక నిత్యము ప్రార్థించుచుండవలను అనే వాక్యం మనం చూడగలుగుతాం. మరి ప్రార్థన విషయానికి వస్తే ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి విసుకక ప్రార్థించమని వ్రాయబడి ఉందండి. మరి అవును, కొన్నిసార్లు ప్రార్థించడానికి మనం విసుకుపోతూ ఉంటాం. ఏంటి నా జీవితం ఎప్పుడు ఇంతేనా అని ఎవరి పరిస్థితిని బట్టి వారు నిరాశ, నిస్పృహ వారి జీవితాల్లో చోటు చేసుకుంటూ ఉంటుందండి. ఏంటి దేవుడు నా జీవితంలో నేను ఎన్నిసార్లు అడిగినా నా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, నేను ఎన్నిసార్లు ప్రార్థించినా నా అవసరత తీరట్లేదు, ఎన్నిసార్లు ప్రార్థించినా నా ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వట్లేదు, ఎన్నిసార్లు ప్రార్థించినా ఇదేనా నా ప్రార్థన దేవుడు వినట్లేదా అని చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం. కానీ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఉదాహరణకు మనం చూసినట్లయితే మన జీవితాల్లో మరి మనం చూడండి, ఇంట్లో ఏదైనా ఒక నిత్యావసర వస్తువు మనకి అవసరమైతే కనుక అది తీసుకురావడానికి మనం బయటికి వెళ్తూ ఒక మాట చెప్తా ఉంటాం ఇంట్లో వాళ్ళకి, నేను అది తీసుకొస్తాను, నేను ఇప్పుడే తీసుకొస్తాను అని వెళ్తూ ఉంటాం. వెళ్ళేటప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా వెళ్తామంటే అది కంపల్సరీ వచ్చేటప్పుడు మనం తెస్తామని మరి నమ్మకంతో బయటికి వెళ్తాం. కొన్నిసార్లు మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైతే దేనికోసమైతే మనం బయటికి వెళ్తామో అది ఆ చోట దొరకనప్పటికీ వేరే చోటకు వెళ్తాం, అక్కడ దొరకపోయినా ఇంకో చోటకు వెళ్తూ ఉంటాం. అలా ఎలా అయితే మనం ఆ వస్తువు తిరిగి ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా మనకి మనశ్శాంతి ఉండదు. ఏదైనా మనం కంపల్సరీ అది తీసుకొస్తాం. అలాగే కొన్నిసార్లు మనం చూసినట్లయితే మనకి మన వస్తువులు, బంగారం, మన గోల్డ్ అనేది మనం పెట్టుకున్నప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటాం. మనం పార్టీస్కి, ఫంక్షన్స్కి, ఏదైనా మన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ అకేషన్స్కి వెళ్ళినప్పుడు పెట్టుకుంటూ ఉంటాం. పొరపాటుని ఆ వస్తువు మన జారినట్లయితే పోయిందిలే చూసుకుందాంలే అని ఎవ్వరం అనుకోం కదండి. ఎందుకంటే అది గోల్డ్, చాలా విలువైంది కాబట్టి అది దొరికి వరకు కూడా మనం వెతుకుతూనే ఉంటాం. అది ఏ ప్లేసా, అలా వెతికితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారా అని మనం అస్సలు అనుకోం. ఎందుకంటే అది చాలా విలువైంది కాబట్టి అది దొరికే వరకు కూడా అవసరమైతే దీపం పెట్టి మరి మనం ఛార్జింగ్, ఈ రోజులైతే సెల్లో టార్చ్ వేసేసి మనం వెతికేస్తూ ఉంటాం. మరి అది దొరికే వరకు వెతుకుతూ ఉంటాం. మరి నువ్వు ప్రార్థించినప్పుడు ఇలా ఒక్కసారి దేవా నాకు అది సాయం చేయి, నాకు ఇది ఇచ్చే, నాకు అది ఇచ్చే అని చెప్పి వెంటనే మనం ఆమెను అనేస్తే మరి వచ్చేస్తుందండి. మరి ఆ గోల్డ్ ఎలా అయితే వెతుకుతూ ఉంటామో ఈ లోకంలో విలువైన వస్తువులు గోల్డ్ అయితే నీకు ప్రార్థన మరి ఎంత విలువైందంటే మన జీవితానికి ప్రార్థన లేని క్రైస్తవుడు మరి మృతమైన క్రైస్తవుడు. మన జీవితంలో ప్రార్థన లేదంటే మన జీవితంలో ఏది ఎక్కడికి వెళ్ళినా మన జీవితంలో మరి నిరాశ, నిస్పృహే కనపడుతుందండి. మరి ప్రార్థన అనేది మనం మరి అప్పుడప్పుడు చేసేదిగా ఉండకూడదు. మన దినచర్యలో రోజు ఒక అలవాటుగా మార్చుకోవాలి. మరి ప్రార్థన విషయం, మరి దేవుని విషయంలో ఎందుకు మరి ప్రార్థన విషయంలో మనం ఇలా చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన మేలు కొరకే. మన దేవుడు కీడుని మేలుగా మార్చేవాడు. నీ కార్యం ఆలస్యం అవుతుందంటే ఏదో మేలు దేవుడు నీ కొరకు దాచి ఉంచాడని, సిద్ధపరిచాడని అర్థం. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే మరి విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటికి రుజువునే ఉన్నది. అవును, విశ్వాసం అంటే మరి దేవుడు ఇస్తాడు అని ప్రార్థించినప్పుడు అది వెంటనే వచ్చేస్తుందని కాదు కానండి. మనం దేవుడు ఇస్తాడని లేని దానిని దేవుడు ఇస్తాడు, ఇవ్వగల దేవుడు. శూన్యంలో సృష్టించేసిన దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అండి? మరి సర్వాన్ని, సమస్తాన్ని మరి ఈ లోకంలో మనకి సృష్టించిన మన సృష్టికర్తకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మన జీవితాల్లో ఒక్కసారి మనం నిజమైన విశ్వాసంతో ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు మన జీవితాల్లో గొప్ప మేలను పొందుకుంటాం. దేనికైనా ఒక సమయం ఉంటుంది. ఈరోజు కావచ్చు, అది రేపు కావచ్చు, లేకపోతే నెల, సంవత్సరం, అలా దేవుని ప్రణాళిక చొప్పున జరుగుతుంది. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే ఫరో సైన్యం. దేవుని మాట మీద నమ్మకంతో మరి మోషే ముందుకు సాగాడు. మరి సముద్రంలో దేవుడు మార్గాన్ని ఏర్పరిచాడు. సముద్రాన్ని
రహదారిగా మార్చాడు దేవుడు. మరి ఎవరికి సాధ్యమండి? దేవాతి దేవుడైన నా యేసయ్యకు మాత్రమే సాధ్యం. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆనాడు ఆనాడు మోషేకున్న మరి దేవుని మీద తనకున్న విశ్వాసం ఈనాడు నీకుందా? మరి నీకున్నట్లయితే మరి ప్రార్థనలో పట్టుదల విడవక మరి దేవుని వైపు చూస్తూ నీ కార్యాన్ని ఆయన చేతులకు అప్పగిస్తూ ముందుకు సాగినట్లయితే మరి ఆ కార్యాన్ని సఫలం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మరి ఇప్పుడే ఆయన మీద విశ్వాసంతో, ఆయనపై విశ్వాసంతో ముందుకు సాగుదామా? దేవుడి కొద్ది మాటలు దీవించుగా.